జై రామానుజ. ఈ వీడియోలో 3వ పాశురం గురించి చెప్పుకుందాం. 2వ పాశురంలో వ్రత నియమాలేంటో తెలుసుకున్నాం. ఇప్పుడు 3వ పాశురంలో వామనావతారం గురించి మన ఆండాళ్ళమ్మవారు చెబుతున్నారు. ఇప్పుడు 3వ పాశురం చెప్పుకుందాం. అలాగే 3వ పాశురానికి భావం కూడా చెప్పుకుందాం. ஓங்கி உலகளந்த உத்தமன் பேர் பாடி நாங்கள் நம் பாவைக்கு சாத்தி நீராடினாள் தீங்கின்றி நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து ஓங்கு பெரும் செந்நெல்லோடு கைலுகளா பூங்குவலை போதில் பொறிவண்டு கண் படுப்பா தேங்காதே புக்கு இருந்து சீர்த்தி முலை பத்தி வாங்கா குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் నీంగాద శెల్వం నిరైందు ఏలోరెంపావై. పాశురం చెప్పుకున్నాము కదండి. ఇప్పుడు పాశురానికి భావం చెప్పుకుందాం. ఈ వ్రతానికి ప్రధాన ఫలము శ్రీకృష్ణ సంశ్లేషమే. అయినా దీనిని చేయటానికి అనుమతించిన వారికి కూడా ఫలితం కలుగుతుంది. బలి చక్రవర్తి నుండి 3 అడుగుల దానాన్ని పొందిన శ్రీకృష్ణ పరమాత్మ అత్యంత ఆనందాన్ని పొంది ఆకాశమంతా ఎత్తెదిగి 3 లోకాలను కొలిచాడు. ఆ పరమానందమూర్తి దివ్య చరణాలను, అతని దివ్య నామాలను పాడి ఈ దివ్య ధనుర్మాస వ్రతాన్ని చేసే నిమిత్తం మార్గళి స్నానం ఆచరిస్తే దుర్భిక్షము అసలు కలగనే కలగదు అని మన ఆండాళమ్మవారు చెప్తున్నారంట. ఇంకా ఏం చెప్పారంటే, నెలకు 3 వర్షాలు కురుస్తాయి, పంటలన్నీ త్రివిక్రముని వలె ఆకాశమంతా ఎత్తెదిగి ఫలిస్తాయి, పంట చేల మధ్యనున్న నీటిలో పెరిగిన చేపలు త్రుళ్ళిపడుతూ ఆనంద సమృద్ధిని సూచిస్తాయి, ఆ నీటిలో విరిసిన కలువలను చేరిన భ్రమరాలు అందలి మకరందాన్ని గ్రోలి మత్తుగా నిద్రిస్తాయి. ఇవన్నీ సమృద్ధికి సంకేతాలే. ఇక పాలు పిదుక గోవుల పొదుగులను తాకగానే కలశాలు నిండినట్లు క్షీరధారలు అవిరళంగా నిరంతరంగా కురుస్తాయి. ఇలా తరగని మహాదైశ్వర్యంతో లోకమంతా నిండిపోతుంది. కావున వ్రతాన్ని చేద్దాం రమ్మని సకులందరినీ పిలుస్తుంది మన గోదాదేవి. ఈ పాశురంలో మన ఆండాళమ్మవారు వామనావతారం గురించి చెబుతున్నారు. వామనావతారంలో బాలుడిగా వచ్చి త్రివిక్రముడిలా పెరిగిన వృత్తాంతాన్ని చెబుతున్నారు. బలిచక్రవర్తి నుండి 3 అడుగుల దానాన్ని పొందిన కృష్ణ పరమాత్మ అత్యంత ఆనందాన్ని పొంది ఆకాశమంత ఎత్తుకి ఎదిగి 3 లోకాల్ని కొలిచాడట. ఆ పరమానందమూర్తి దివ్య చరణాలను, అతని దివ్యనామాలను పాడి ఈ ధనుర్మాస వ్రతం చేసే నిమిత్తం మార్హడి స్నానాన్ని ఆచరిస్తే దుర్భిక్షం అసలు కలగనే కలగదు. నెలకి 3 వర్షాలు కురుస్తాయట. పంటలన్నీ త్రివిక్రముని వలె ఆకాశమంతా ఎత్తుకెదిగి పండుతాయి. ఆ పంట చేల మధ్యలో ఉన్న నీటిలో పెరిగిన చేపలు ఆనందంతో త్రుళ్ళిపడుతూ సమృద్ధిని సూచిస్తాయి. ఆ నీటిలో విరిసిన కలువలను భ్రమరాలు అందలి మకరందాన్ని గ్రోలి మత్తుగా నిద్రిస్తాయి. ఇవన్నీ సమృద్ధికి సంకేతాలు. పాలు పెతకడానికి గోవుల పొదుగులు తాకగానే కుండలు కుండలుగా నిండిపోయి క్షీరధారలు అవిరళంగా నిరంతరంగా కురుస్తాయి. ఇలా తరగని మహాదైశ్వర్యంతో లోకమంతా నిండిపోతుంది. కావున ఈ వ్రతాన్ని చేద్దాం రండి అని సకులను మన ఆండాళ్ళమ్మవారు పిలుస్తున్నారట. ఇంతటితో 3వ పాశురం ముగిసింది. నెక్స్ట్ వీడియోలో 4వ పాశురం చెప్పుకుందాం. జై రామానుజ. ఆండాళ్ తిరువడై శరణం.